అందరికీ నమస్కారము. 2025లో మార్చి నెలలో మేషరాశి వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. మేషరాశి వారి రాశి ఫలితాలు. మేషరాశి రాశిచక్రంలోని మొదటి రాశి. అశ్వనీ నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందకు వస్తారు. 2025 మీకు సాధారణంగా మంచి నెలగా ఉండవచ్చు అని సూచిస్తుంది. మీ లగ్నానికి లేకపోతే రాశికి అధిపతి అయిన కుజుడు బలమైన స్థితిలో ఉన్నాడు. మీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. అలాగే వివిధ ప్రయత్నాలలో విజయం సాధించడంలో మీకు సహాయపడుతుంది. కెరీరు పురోగతి సాధ్యమే, కానీ మీరు మార్గంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు ఈ నెలలో జాగ్రత్తగా పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే వ్యాపారానికి బాధ్యత వహించే బుధుడు మీకు అనుకూలంగా పనిచేసే అవకాశం లేదు. ఫలితంగా కొన్ని వ్యాపార నిర్ణయాలు సరిపోకపోవచ్చు, కానీ మీరు రిస్క్ తీసుకోకుండా ఉంటే ఫలితాలు సాధారణంగా అనుకూలంగా ఉంటాయి. విద్యాపరంగా చూస్తే మార్చి సాధారణంగా అస్థిరమైన ఫలితాలను ఇస్తుంది. ఈ నెలలో మీరు సాధారణంగా కంటే ఎక్కువ కృషి చేయాల్సి వస్తుంది. మాసం మొదటి అర్ధభాగంలో 5వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ధనవంతుల ఇంట్లో ఉన్నప్పుడు 5వ ఇంటిని చూస్తాడు. గణాలకు సంబంధించి విద్యను అభ్యసించే వ్యక్తులు, అలాగే మీడియా మరియు కమ్యూనికేషన్ చదువుతున్న వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ విషయంలో మార్చి సాధారణంగా సానుకూల ఫలితాలను తెస్తుంది. 2వ ఇంట్లో బృహస్పతి ప్రభావం సాధారణంగా అనుకూల ఫలితాలను ఇస్తుంది. చంద్రుని ప్రభావంలో బృహస్పతి ఉన్న కుటుంబాలు భావోద్వేగాలు బలపరిచే అవకాశం ఉంది. మార్చి నెలవారీ రాశి ఫలితాలు 2025 ప్రకారం మీ ప్రేమ సంబంధాలకు సంబంధించిన ప్రేమ యొక్క 5వ ఇంటిని పాలించే సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో మీ లాభాల ఇంట్లో ఉంటాడు, కానీ ఇబ్బందులు తలెత్తవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీ భార్యాభర్తల సంబంధాన్ని జాగ్రత్తగా నిర్వహించడం మంచిది. ఒకరి అహాన్ని మరొకరు దెబ్బతీసే ప్రవర్తనలను నివారించండి. ప్రేమ మరియు గౌరవాన్ని అదుపులో ఉంచుకోవడం బంధాన్ని సామరస్యంగా మారుస్తుంది. మీ లాభాల ఇంటికి అధిపతి అయిన శని ఈ నెలలో డబ్బు సమస్యల విషయంలో సాధారణంగా మంచి స్థితిలో ఉంటాడు. నెల ప్రారంభంలో శని తిరోగమనం కారణంగా మీ విజయాలు కొద్దిగా దెబ్బతింటాయి. ఎంతగానో శ్రమపడే వారు ఇంత జరిగినా లాభం పొందగలుగుతారు, కానీ శని మరియు సూర్యుడు ఇద్దరు లాభాల ఇంటి గుండా వెళ్తూ మీకు ప్రయోజనాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తారు, కానీ వారి కలయిక చాలా అనుకూలంగా పరిగణించబడదు. మీరు నెల మొదటి అర్ధభాగంలో పురోగతి సాధించడంలో కొంత ఇబ్బంది పడవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి మార్చి బహుశా చాలా సానుకూల ఫలితాలను అందించబోతుంది. ఈ నెల మీ లగ్నానికి లేకపోతే రాశికి అధిపతి అయిన కుజుడు మీ ఆరోగ్యానికి సంబంధించి మార్చి బహుశా చాలా సానుకూల ఫలితాలను అందించబోతుంది. ఈ నెల మీ లగ్నానికి లేదా రాశికి అధిపతి అయిన కుజుడు మీ ఆరోగ్యానికి బలమైన రక్షణను అందించే బలమైన స్థితిలో ఉంటాడు. మీ లగ్నం పైన శని యొక్క నిరంతర ప్రభావం కారణంగా మీరు మీ ఆరోగ్యానికి ప్రమాదంలో పడేసుకోకండి. పరిహారం: కుంకుమ కలిపిన నీటిని సూర్యునికి సమర్పించండి.